లోన్స్ని ఎలా క్లియర్ చేసుకోవచ్చు అండ్ ఫ్యూచర్ పర్పస్లో సేవింగ్స్ అనేవి కూడా ఎలా చేయొచ్చు? ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే ఒక మంచి ప్యాకేజ్ రాగానే తమ స్థాయికి మించి అప్పులు చేసేస్తున్నారు. మెజారిటీ ఏంటంటే ఇల్లు కొంటున్నాం. సో మనకి ప్రాపర్టీ కొనేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, కానీ దాన్ని తీర్చేటప్పుడు అసలు కథ మొదలవుతుంది. లైక్ నా మూమెంట్ హౌస్ కొనాలి అనుకున్నప్పుడు ప్లాన్ అండ్ కన్సల్ట్ అయితే కనుక వాళ్ళు స్ట్రిక్ట్గా బడ్జెట్ రూల్స్ ఇస్తారు. ఇంత లోపల వెళ్ళండి, ఒకవేళ రివర్స్ అయితే ఏంటి, మనం ఎలా బయటికి రావచ్చు. ఉదాహరణకు నాకు ఒక ₹1,00,000 అంటే 30% లోపల ఈఎంఐస్ వెళ్ళేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలి. 30% ఎందుకన్నానంటే ఈరోజు నాకు 100 వస్తే 100 నేను ఖర్చు పెట్టాను అనుకోండి, ఈఎంఐస్ కానీ నా లైఫ్ ఎక్స్పెన్స్ కానీ, రేపు అది ప్రాబ్లం అవుతుంది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీరు ఏదైనా డెసిషన్ తీసుకోకుండా ముందే వచ్చి కన్సల్ట్ అవ్వకు. అప్పుడు ప్లానర్ చెప్తారు ఇది ఇట్లా చేయొచ్చు. అలా కాకుండా మీరు డిసైడ్ అయ్యారు, అయిన తర్వాత అంతా ఎగ్జిక్యూట్ చేసుకున్నారు, అప్పుడు వస్తే. ఇప్పటిదాకా మనం ఐడ్రీమ్లో ఫైనాన్షియల్ లిటరసీ కోసం వందల సంఖ్యలో వీడియోలు చేశాం కదా, వాటికి సంబంధించి చాలా వరకు మాకు ఒక కస్టమర్స్ కావచ్చు, లేకుంటే క్లయింట్స్ కావచ్చు, టెస్టిమోనియల్స్ రూపంలో వస్తూ ఉంటాయి. అందులో ఒక టెస్టిమోనియల్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు QPFP సాయిరామ్ గారు. సాయిరామ్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సో బోల్డ్ అంతమంది సలహాలు సూచనలు కావాలని అంటుంటారు. ఇన్వెస్ట్మెంట్ కోసం మేము ఎలా ఇన్వెస్ట్ చేయాలి, సేవింగ్స్ ఎలా ఉండాలి అనేది. సో ఒక కేస్ స్టడీ అనేది వచ్చింది. అందులో ఒక పర్సన్కి 1 lakh శాలరీ ఉంటుంది, టేక్ హోమ్ శాలరీ 1 lakh ఉంది. 50 lakh హోమ్ లోన్ తీసుకున్నారు ఫర్ 25 years. 7.9% అనేది ఆ 25 years తన హోమ్ లోన్ కోసం కట్టాలి. సో ఇవి కట్టిన తర్వాత ఒక కొత్త కారు కూడా తీసుకున్నారు 10 లక్షలు పెట్టి ఫర్ 6 years. ప్రతి నెల ఈఎంఐ 18,500 అనేది పడుతుంది. అండ్ తనకి పర్సనల్ లోన్ కూడా ఉంది 5 లక్షలకు సంబంధించి. ఆయన న్యూ ఫర్నిచర్, ఇల్లు తీసుకున్నారు కదా, న్యూ ఫర్నిచర్ కోసం తీసుకున్నారు. 10,900 రూపాయలు ఎవ్రీ మంత్ పడుతుంది. అండ్ ఆయన ఈ టోటల్ ఈఎంఐస్ అన్నీ కలుపుకుంటే 67,500 కడుతున్నారు. సో ₹1,00,000 శాలరీ అనేది ఉంది. ఇవన్నీ లోన్స్ని ఎలా క్లియర్ చేసుకోవచ్చు అండ్ ఫ్యూచర్ పర్పస్లో సేవింగ్స్ అనేవి కూడా ఎలా చేయొచ్చు? ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే ఒక మంచి ప్యాకేజ్ రాగానే తమ స్థాయికి మించి అప్పులు చేసేస్తున్నారు. మెజారిటీ ఏంటంటే ఇల్లు కొంటున్నాం. సో వాళ్ళ క్యాపబిలిటీ ఎంత, వాళ్ళు ఎంతవరకు ఈఎంఐ పే చేయొచ్చు, ఫ్యూచర్లో ఎక్స్పెన్సెస్ ఎలా పెరుగుతాయి, దానికి తగ్గట్టు శాలరీ పెరగకపోతే ఏంటి, ఇవన్నీ ఇగ్నోర్ చేసేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ 20-25 years అప్పులు పాలిపోతున్నారు. సో మనకి ప్రాపర్టీ కొనేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, కానీ దాన్ని తీర్చేటప్పుడు అసలు కథ మొదలవుతూ ఉంటుంది. సో మీకు ఒక క్లయింట్ ఇది చెప్తాను. ఇది ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ఒక IT ఎంప్లాయీని కలిశాను. సో ఆయన ఏంటంటే స్టార్టింగ్ చిన్న ఇన్ఫోసిస్లో చిన్న జాబ్తో స్టార్ట్ అయ్యాడు. నార్మల్ అక్కడ 4 lakhs ప్యాకేజ్ ఇస్తారు, అదే వచ్చింది ఆయనకి. కష్టపడ్డాడు, ఒక 3 years వర్క్ చేసాడు, అంతా నేర్చుకున్నాడు, ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, నెక్స్ట్ వర్క్ కూడా బాగానే చేశాడని నిరూపించుకున్నాడు ఇంటర్వ్యూలో. దెన్ దే ఆఫర్డ్ హిమ్ 15 lakhs ప్యాకేజ్, మోర్ దెన్ డబుల్ వచ్చింది. హీ వాజ్ వెరీ సాటిస్ఫైడ్. సో అప్పటి వరకు ఏంటంటే 5 lakhs 6 lakhsలో ఉన్నాడు. సడన్గా మోర్ దెన్ డబుల్ అయ్యేసరికి ఎక్స్పెన్సెస్ సడన్గా పెరగలేదు. ఏంటంటే నార్మల్గానే స్పెండ్ చేస్తున్నాడు ఫస్ట్ ఫ్యూ మంత్స్. మిగులుతుంది అమౌంట్ మిగిలేసరికి మనకి ఏదో ఒకటి ఖర్చు పెట్టాలనిపిస్తుంది. అవసరం లేకపోయినా ఫోన్ అప్గ్రేడ్, బైక్ అప్గ్రేడ్, అలా ఒక్కొక్కటే చేసుకుంటూ వచ్చాడు. ఇది వాళ్ళ పేరెంట్స్ చూశారు. అవసరాల కంటే లగ్జరీస్ ఎక్కువైపోయాయి. ఇక్కడ ఏమవుతుందంటే పేరెంట్స్కి ఏంటంటే వీళ్ళకి ఓన్లీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మీదే వచ్చారు, పెద్దగా అసెట్స్ లేవు, ఊర్లో ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉంది. సో వీడు ఇట్లా వేస్ట్ చేస్తున్నాడని చెప్పేసి ఇల్లు కొనమని సలహా ఇచ్చారు. తర్వాత ఇక శాలరీ కూడా మంచిగా ఉంది, పెళ్లి చేద్దామని వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో వెన్ దే ఆర్ లుకింగ్ ఫర్ మ్యాచెస్ వీళ్ళకి అసెట్స్ తక్కువగా ఉన్నాయి, దాంతో మ్యాచెస్ ఎట్లా అవ్వట్లేదు. సో ఇక హౌస్ కొనాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇక హౌస్ కోసం వాళ్ళకి నచ్చిన ఏరియాస్ అన్ని సెలెక్ట్ చేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళ బడ్జెట్ ఏంటంటే 60 lakhs. అనుకున్న బడ్జెట్కి మంచి వీళ్ళకి నచ్చిన ఇల్లు దొరకట్లేదు. సో చివరికి ఒక దాన్ని ఫైనలైజ్ చేసుకున్నారు, అది 75 lakhs వరకు ఉంది. వీళ్ళకేమో 20 lakhs వరకే ఉంది క్యాష్ డౌన్ పేమెంట్కి. బడ్జెట్ ఏమనుకుంది 60, అది కాస్త 15 పెరిగింది. ఈ పెరగడం ఇది ఒక్కటే పెరగదండి, దీని తగ్గట్టు మనకి పోస్ట్ హౌస్ కొన్న తర్వాత ఎక్స్పెన్సెస్ ఉంటాయి, దాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేశారు. ఇగ్నోర్ చేసి ఏం చేశారంటే 20 lakhs ఉన్నాయి కదా, 55 lakhs లోన్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళాడు. మంచిగా లోన్ తీసుకున్నాడు, హౌస్ రిజిస్ట్రేషన్ జరిగింది, మ్యారేజ్ కూడా అయింది. తర్వాత కార్ తీసుకున్నాడు, అది కూడా లోన్. తర్వాత ఒక 3 years గడిచింది, కిడ్స్ వచ్చారు, ఇంకా ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉన్నాయి.
ఇక వన్ ఫైన్ డే అసలు సేవింగ్స్ చేద్దాం, ఇలా ఎంతకాలం ఈఎంఐస్ కట్టుకుంటూ వెళ్తాం, సేవింగ్స్ చేద్దాం అని చెప్పి అసలు ఇప్పుడు వరకు ఎంత ఉంది ఆయన ఫైనాన్షియల్ బడ్జెట్ వేసుకున్నాడు. చూస్తే కనుక ఇప్పుడు వరకు లాస్ట్ 4-5 ఇయర్స్లో ఆయన పే చేసిన అమౌంట్ మొత్తం మోస్ట్లీ ఇంట్రెస్ట్ పార్ట్కే వెళ్ళిపోయింది. ఇక్కడ అసలు ఏం జరిగిందంటే 2021-22 టైంలో హోమ్ లోన్ అనేవి చాలా చీప్గా దొరికాయి మనకి, 6.5-7%కి చాలా మందికి ఇంట్రెస్ట్ ఆ రేటుకే ఇచ్చేశారు. అప్పుడు ఏంటంటే కోవిడ్ తర్వాత బ్యాంకింగ్ సిస్టంలో విపరీతమైన మనీ వచ్చి పడింది. సో ఇక వాళ్ళకి ఏంటంటే తప్పలేదు, ఇక తక్కువలో అయినా కానీ ఆ మనీని బయటకు పంపించేయాలి. సో అందుకని చెప్పి తక్కువకి ఇచ్చేసారు. తర్వాత మనకి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం మొదలెట్టింది. ఆటోమేటిక్గా వీళ్ళకి కూడా పెరిగింది. అది ఎంతవరకు వెళ్ళిందంటే 9% వరకు వెళ్ళింది హోమ్ లోన్. సో ఈ టైంలో ఏమైందంటే ఇంట్రెస్ట్ రేట్ ఒక 2% పెరగడం వల్ల వీళ్ళు కట్టిన మెజారిటీ పార్టీ ఈఎంఐకే వెళ్ళిపోతూ వెళ్ళింది, ఈఎంఐలో ఇంట్రెస్ట్కి. ఇప్పుడు చూసుకుంటే ఎంత తీసుకున్నాడో ఆల్మోస్ట్ అంతే మిగిలింది. ఆయనకి ఏం అర్థం కాలేదు. అంటే నేను జీవితకాలం ఈ బ్యాంక్కి ఈఎంఐ కట్టాలా, ఇలా అయితే కిడ్స్కి ఎలా చూసుకోవాలి, ఆయన రిటైర్మెంట్ ఏంటి, లే ఆఫ్ అంటున్నారు, ఐటీలో శాశ్వతంగా ఉండలేము, ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలి. సో ఇది ఆలోచిస్తూ హీ గాట్ బీపీ. అప్పుడు ఇక ప్లానర్ దగ్గరికి వెళ్ళాడు. సో ఇదంతా కరెక్ట్గా ముందే డిసైడ్ చేసుకున్నప్పుడు, లైక్ ద మూమెంట్ హౌస్ కొనాలి అనుకున్నప్పుడు ప్లానర్ని కన్సల్ట్ అయితే కనుక వాళ్ళు స్ట్రిక్ట్గా బడ్జెట్ రూల్స్ ఇస్తారు. ఇంత లోపల వెళ్ళండి, ఒకవేళ రివర్స్ అయితే ఏంటి, మనం ఎలా బయటికి రావచ్చు, అతనికి ఎప్పుడైతే కనుక ప్రాపర్ ఇన్సూరెన్స్ లేదు, ఎమర్జెన్సీ కార్పస్ లేదు, సో వస్తుంది స్పెండింగ్, ఉన్నది లైఫ్ ఎక్స్పెన్సెస్ వాటికే పెడుతూ ఉన్నట్టు. ద మూమెంట్ ఏదైనా జాబ్ పోతే ఎలా, కాంటిజెన్సీ సిచ్యువేషన్ ఎలా ప్లాన్ చేయాలి, నో ఐడియా. ఇప్పుడు మీరు చెప్పిన కేసులో కూడా 1 lakh ఇన్ హ్యాండ్ వస్తుంది అన్నారు, అండ్ మీరు చెప్పిన ఈఎంఐస్ అన్నీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 68,000 పే చేయాల్సి వస్తుంది. అంటే 68% ఓన్లీ ఈఎంఐ సర్వీసింగ్కే వెళ్తుంది. అంటే మిగిలిన 30,000తో నార్మల్ 1/3 అంటే కనుక ఆయన లైవ్లీహుడ్ లైఫ్ ఎక్స్పెన్సెస్ కోసం జరుగుతుంది. ఇక వేర్ ఇస్ ద స్కోప్ ఫర్ సేవింగ్స్. సో 68% అంటే చాలా మెంటల్ బర్డెన్ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన కేసుకి ఏంటంటే డెట్ రీకన్సాలిడేషన్ ఉంది, డెట్ రీస్ట్రక్చరింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే అతనికి హోమ్ లోన్ ఉందన్నారు. సో ఈ హోమ్ లోన్ 7.9% ఇస్తుందంట. సో డిస్పైట్ హ్యావింగ్ దిస్ 2 లోన్స్ 7.9% అంటే కనుక అతనికి మంచి సిబిల్ స్కోర్ ఉన్నట్లే. సో వేరే బ్యాంక్ అమ్మారండి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ఇప్పుడు కొత్తగా వచ్చే హోమ్ లోన్ 7.1 నుంచి 7.5 మధ్య ఇస్తున్నాయి. 7.5 వచ్చింది అనుకుందాం. ఇక్కడ హోమ్ లోన్ వేరే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మనం కొంచెం ఎక్కువ అమౌంట్ తీసుకోవచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ 50 lakhs 65 lakhs తీసుకోమండి. కార్ లోన్ క్లియర్ చేయండి వచ్చిన అమౌంట్తో. నెక్స్ట్ పర్సనల్ లోన్ క్లియర్ చేయండి, సేమ్ 25 years ఈఎంఐ పెట్టుకోండి. ఇప్పుడు ఎంత ఈఎంఐ పడుతుందంటే ఆల్మోస్ట్ మనకి 48,000 పడుతుంది. 68 to 40 మ్యాసివ్ రిడక్షన్, 20,000 రూపీస్ మనకి సేవింగ్స్లో మిగులుతాయి. ఈ 20,000 రూపీస్తో వీ కెన్ ప్లాన్ ఫర్ కాంటిజెన్సీ ప్లానింగ్. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, స్టార్ట్ సేవింగ్స్ ఫర్ యువర్ కిడ్స్, లేదా మీకోసం మీరు సేవింగ్స్ మొదలు పెట్టుకోండి. అండ్ ఎవ్రీ ఇయర్ టాలెంట్ ఉంటే కనుక ఎవ్రీ ఇయర్ కొంచెం శాలరీ అనేది హైక్ వస్తూ ఉంటుంది. ఇలా శాలరీ హైక్ వచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చేయాలంటే కొంత పార్ట్ ఈఎంఐ క్లియర్ చేయడానికి వాడుకోండి. 48,000 మీకు ఒక 10,000 రూపీస్ శాలరీ పెరిగింది, నెక్స్ట్ ఇయర్ ఒక 2,000 రూపీస్ అయినా పెట్టేసి ఎక్స్ట్రా పేమెంట్ చేయండి. ఒక 2,000 రూపీస్ అయినా కానీ అట్లీస్ట్ మన ఇన్వెస్ట్మెంట్స్ టాప్అప్ చేయడానికి వాడండి. ఇలా ప్లాన్ చేస్తూ వెళ్తే కనుక వితిన్ 10 to 15 yearsలోనే మన హోమ్ లోన్ క్లియర్ అయిపోతుంది. ఓకే. అండ్ మనకి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే 68%, దట్స్ వెరీ బ్యాడ్ సైన్. ఇప్పుడు అట్లీస్ట్ నేను 20% సేవింగ్స్ వాటికి పెట్టగలుగుతున్నాను. జనరల్గా 20% సేవింగ్స్ పెడుతుంటే అది కొంచెం మంచి సైన్ అండి. ద ఐడియల్ ఈస్ 30%. ఓకే. బట్ అట్లీస్ట్ బేసిక్గా స్టార్టింగ్ ఒక 20% నేను సేవ్ చేసుకోగలుగుతున్నా, వితిన్ ఇయర్స్లో మనం పికప్ అవ్వగలం. అండ్ మోర్ ఓవర్ మనకి క్లారిటీ ఉంటుంది. శాలరీ పెరిగే కొద్దీ మనం ప్రాపర్గా డెట్ మేనేజ్మెంట్ అనేది చేసుకోగలం. అలా కాకుండా 3 లోన్స్ ఉన్నాయి, 68% సేవింగ్స్కి ఈఎంఐకి వెళ్తుంది, సిచ్యువేషన్ ఏదైనా లే ఆఫ్ అయింది, అవును, అప్పటికప్పుడు ఏం చేస్తారు? ఇది చాలా కష్టం అవుతుంది. 68,000 తేటానికి 48,000 తేటానికి రిఫరెన్స్ ఉంది. అండ్ మనం ఈ లోపల ఏంటంటే 48,000 కాబట్టి ఆ మిగిలిన అమౌంట్ని కొంచెం సేవింగ్స్లో పెడతాం. ఏదైనా సిచ్యువేషన్ అటు ఇటు అయితే కనుక అందులో నుంచి కొంచెం తీసి కొంత టైం అన్నా మనం గడపడానికి అవకాశం ఉంటుంది. సో డెట్ ఎప్పుడు మనం తక్కువ ఉంచుకునేటట్లు చూడాలి. అంటే మన శాలరీలో ఈ డెట్ పార్ట్, ఉదాహరణకు నాకు ఒక 1,00,000 రూపాయలు అంటే 30% లోపలనే ఈఎంఐస్ ఉండేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలి. 30% ఎందుకన్నానంటే ఈరోజు నాకు 100 వస్తే 100 నేను ఖర్చు పెట్టాను అనుకోండి, ఈఎంఐస్ కానీ ఇలా లైఫ్ ఎక్స్పెన్స్ కానీ.
రేపు అది ప్రాబ్లం అవుతుంది. చాలా మందికి మనకు ఐడియల్ నెంబర్స్ ఏంటంటే ఒక 60-65% లోపులోనే ఈ ఈ లైవ్లీహుడ్ ఎక్స్పెన్సెస్, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఈఎంఐస్ అనేది 60-65% ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడైతే ఎందుకంటే ఆ నెంబర్ ఎందుకు పెట్టారంటే ఏదైనా సిచ్యువేషన్ రివర్స్ అయింది, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, మనం 100 స్పెండ్ చేస్తే కనుక 100 తీసుకురావడం కష్టం అవుతుంది. ఇప్పుడైతే ఒకసారి 2 సార్లు ఇస్తారు, తర్వాత ఏ జాబ్ లేదు, ఇతనికి ఇచ్చినా రావు, ఎప్పుడు వస్తాయో తెలియదు, ఈ క్వశ్చన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ట్రూ. సో అందుకనే మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ డెట్ టూ మచ్ అనిపిస్తే కనుక ఇమీడియట్లీ కన్సల్ట్ అవ్వండి. కెన్ కన్సల్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. సిచ్యువేషన్ బెటర్గా ఉంటే దే విల్ సజెస్ట్. కొంతమంది వస్తారు మేడం ఇది చెప్పలేదు, వాళ్ళు నిండా మునిగిపోయిన తర్వాత వస్తారు. ఏంటంటే 2 lakhs శాలరీ అనొచ్చు ఉంది, 2 lakhs ఈఎంఐస్ కట్టాలి. ఇంకా అప్పుడు ఏం చేయలేదు. బెస్ట్ సొల్యూషన్ ఏదైనా ప్రాపర్టీ ఉంటే సెల్ చేయటమే. ఇక అప్పుడు ఏంటి ఉన్నది మొత్తం కట్టాల్సి వస్తే ఇంకా అది ఎప్పుడు పెరుగుద్ది. సో ఏదైనా కానీ స్టార్టింగ్లోనే వస్తే కనుక మనం ఏదైనా బెటర్ సజెషన్ కానీ ఇవ్వగలం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీరు ఏదైనా డెసిషన్ తీసుకోండి, ముందే వచ్చి కన్సల్ట్ అవ్వుకోండి. అప్పుడు ప్లానర్ చెప్తారు ఇది ఇట్లా చేయొచ్చు. అలా కాకుండా మీరు డిసైడ్ అయ్యారు, అయిన తర్వాత అంతా ఎగ్జిక్యూట్ చేసుకున్నారు, అప్పుడు వస్తే కనుక రివర్స్ చేయడం కష్టం అవుతుంది. సో ఫైనాన్షియల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది నెగ్లెక్ట్ అయితే కనుక స్టార్టింగ్ మీకు యంగ్ ఏజ్ అప్పుడు పెద్ద ప్రాబ్లం అనిపించదు, కానీ మీకు రెస్పాన్సిబిలిటీస్ పీక్లో ఉన్నప్పుడు మాత్రం చాలా ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. అందులో డెట్ అనేది ఏంటంటే మన ఇమీడియట్గా మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. మీకు డెట్ టూ మచ్ ఉంటే కనుక మీకు బీపీ, షుగర్స్ వస్తాయి, హెల్త్ మీద ఇంపాక్ట్. ఎందుకంటే ఈఎంఐలు కట్టాలి ఆలోచన వస్తుంది. ఆలోచన ఉంటే కనుక మనకి హెల్త్ అనేది పోతూ ఉంటుంది. ఈవెన్ వర్క్లో కూడా మనం ప్రాపర్గా చేయలేము. ఎందుకంటే మనకు ఏమనిపిస్తుంది అంటే ఎంత శాలరీ ఇస్తున్నాడు, 1,00,000 ఇస్తున్నాడు, నాకు అందులో 70,000 ఈఎంఐస్కి వెళ్ళిపోతున్నాయి. దాంతో మనకు మోటివేషన్ రాదు, కెరియర్లో పెరగాలి, ఇది మిస్ అవుతూ ఉంటుంది. అండ్ టూ మచ్ రిస్కీ స్టెప్స్ కూడా తీసుకోలేము. ఒక కంపెనీలో బాగా పెద్ద కంపెనీ, సో ఇందులో నాకు 1,00,000 ఇస్తున్నారు, చిన్న కంపెనీకి వెళ్ళాలి, బట్ సర్వైవ్ అవుతారా లేదా వాళ్ళు, ఆ డౌట్ ఉంటుంది. అదే నాకు డెట్ తక్కువ ఉంటే రిస్క్ తీసుకోగలరు, రిస్క్ తీసుకున్న వాళ్ళకి రివార్డ్ బాగా ఉంటుంది. సో ఇలాంటి చేయాలన్నా కానీ మనం ఈఎంఐ పార్ట్ అనేది తక్కువలో ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాలి. మనకి డెట్ లాంగ్ టర్మ్ ఉన్న పర్లేదు, ఈఎంఐ పార్ట్ అనేది తక్కువలో ఉండేటట్లు పెట్టుకుంటే కనుక మనం ఇలాంటి మంచి కెరియర్లో ముందుకు వెళ్ళడానికి కూడా మనం రిస్క్ తీసుకోగలం. ఏదైనా కానీ మనం ప్లాన్ చేసుకునేటప్పుడు మన శాలరీని 3 బకెట్స్గా విడగొట్టుకోండి. హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, సేవింగ్స్ పార్ట్, ఈఎంఐస్ పార్ట్. ఈఎంఐస్ పార్ట్ 30% పెంచకుండా ప్లాన్ చేసుకుంటే కనుక మనకి మంచి కెరియర్లో మంచి గ్రోత్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా మంచి రిటర్న్స్ అనేది చూడగలం. లేకపోతే కనుక అప్పులు సుడుగున్న వాళ్ళు పడిపోవాల్సి వస్తుంది. రైట్ మేడం. ఎస్ అండి, థ్యాంక్ యూ.